ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగదామేశ్వరీం దాసీభూత సమస్తదేవవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందగణాక్షలబ్ధైభవత్ బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం. అందరికీ నమస్కారం. ఈరోజు మనం 26/9/2025 శుక్రవారం రోజు ఉన్నటువంటి ద్వాదశ రాశి రోజువారి ఫలితాలు మరియు పంచాంగ వివరణ తెలుసుకుందాం. ఈరోజు శ్రీ విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు ఆశ్వయుజ మాసము శుక్లపక్షము చతుర్థి ఉదయం 9:33 వరకు ఉండి తదుపరి పంచమి ప్రారంభమవుతుంది. విశాఖ నక్షత్రం రాత్రి 10:08 వరకు ఉండి తదుపరి అనురాధ నక్షత్రం ప్రారంభమవుతుంది. అమృత ఘడియలు మధ్యాహ్నం 12:14 నుంచి 2:02 వరకు, దుర్ముహూర్తం ఉదయం 8:32 నుంచి 9:20 వరకు, తిరిగి మధ్యాహ్నం 12:31 నుంచి 1:19 వరకు, వర్జము రాత్రి 2:38 నుంచి 4:26 వరకు, రాహుకాలం ఉదయం 10:36 నుంచి 12:12 వరకు, సూర్యోదయం 6:09, సూర్యాస్తమయం 6:05. నేను చెప్పినటువంటి శుభ సమయాలను పంచాంగంలో ఉన్నటువంటి వర్జాది దుర్ముహూర్తాదులను రెండింటినీ సమీకరణ చేసుకొని శుభమైన మీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను. మేషరాశి వారి ఫలితాలు చాలా శుభయోగంగాను ధనయోగంగాను అనుకున్నటువంటి కార్యసిద్ధి పొందుకోగలిగేటువంటి అవకాశాలు బలంగా ఉన్నాయి. మంచితనం, 10 మందిల గౌరవం, ఆనందకరమైన సంపద, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, ప్రశాంతత, బంధుమిత్రులతో అనుకూలత, తల్లిదండ్రుల యొక్క ఆస్తి పంపకాల్లో అనుకూలత, కోర్టు వివాదాల సమస్యపై అవకాశం, మత్స్యకారుడికి మత్స్య సంపద, రొయ్యలు చేపల చెల్ల వారికి, రైతన్నలకి పూలు పళ్ళు కూరగాయలు మినపగుళ్ళు చింతపండు బెల్లము మిర్చి పత్తి పరిశ్రమలు కూడా మంచి లాభాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి ఉంటుంది. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి కూడా లాభదాయకమైన స్థితి. చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె ఉత్పత్తులు కూడా మంచి లాభవంతమైన శుభయోగంగా చెప్పబడుతోంది. వస్తు వాహన సౌలభ్యాన్ని పొందుకోవచ్చు. బంధుమిత్రులతో అనుకూలత ఉంటుంది. వ్యాపార పరంగా కూడా లాభాలు. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైర్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ కూడా మంచి లాభాలు పొందుకునే అదృష్ట యోగం. అలాగే రైతన్నలకి పంట లాభము తప్పకుండా, మీరు పండిన పంటకి మంచి లాభం వచ్చే అవకాశాలు, కొత్తగా రైతు సోదరులు కౌలుకు కానీ లేదా సొంతంగా వ్యవసాయ క్షేత్రాన్ని కొనుగోలు చేసే అవకాశం కూడా కనబడుతోంది. సోషల్ మీడియా, జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి కూడా అభివృద్ధి పొందుకునే అవకాశాలు ఉన్నాయి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకు, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా అనుకూలవంతమైన ధనధాన్య వృద్ధి పొందుకునే శుభతరుణం. ప్రశాంతమైనటువంటి సుఖజీవనం, బంధుమిత్రుల సమాగమం, ఆనందాది అదృష్టయోగాలు. ఈరోజు మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలు చూడడం వల్ల ధనప్రాప్తి, విద్యార్థికి విద్యాలాభం, ఉద్యోగస్తులకి ఉద్యోగ అనుకూలత పొందుకునే అవకాశం ఉంటుంది. ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 7 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృషభ రాశి వారికి అదృష్ట యోగమే. ధన, కనక, వస్తు, వాహన, విద్య, ఉద్యోగ, వ్యాపారాలు లాభాలు. సినిమా రంగంలో వ్యాపార వృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలత, కళాకారులకి, క్రీడాకారులకి లాభం, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావులతో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమ లాభాలు, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైర్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ కూడా లాభాలు పొందుకోవచ్చు. ఆరోగ్య లాభం, ఆనందయోగం, ఐశ్వర్యము, సుఖము, సంతోషము, బంధుమిత్రుల సమాగమము, విదేశాల్లో స్వదేశంలో విద్యాభివృద్ధి పొందుకోవడం, పోగొట్టుకున్న వస్తువుల్ని, వ్యక్తుల్ని, గౌరవాన్ని, ఉద్యోగాన్ని తిరిగి పొందుకునేటువంటి అవకాశాలు, నర్సరీ తోటలు, పూజా ద్రవ్య లాభాలు పొందుకోవడం, రైతన్నలకి, పూలు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపార అభివృద్ధి పొందుకోవచ్చు. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ కూడా లాభాలు బలంగా ఉన్నాయి. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైర్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్ వ్యాపారం, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ, ఉత్పత్తులు కూడా అభివృద్ధి పొందుకోగలిగేటువంటి శుభమైన యోగంగా చెప్పబడుతోంది. మంచి అనుకూలవంతమైనటువంటి ఆధ్యాత్మిక ఆనంద యోగాలు బలం కనబడుతున్నాయి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా అనుకూలవంతమైన శుభయోగము, ధనధాన్య వృద్ధి, ప్రశాంతత, విదేశాల్లో విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని పొందుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఈరోజు మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 8 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును.
మిథున రాశి వారికి మంచి వ్యక్తులతో పరిచయం, ప్రేయసి ప్రియుల మధ్య సఖ్యత, భార్యాభర్తల మధ్య అన్యోన్యత, ఆనందకరమైనటువంటి సంపద, వాహన యోగము, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్కి కలిసి వచ్చే అవకాశం, ప్రయాణ లాభం, తీర్థయాత్ర కావచ్చు, విదేశీ ప్రయాణం కావచ్చు, లేదా విహారయాత్రలు కావచ్చు, అనుకూలవంతమైన ప్రయాణ లాభం ఉంటుంది. రోగనాశనం, రుణ విమోచనం, ఆనందకరమైనటువంటి సంపద, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ లెవెల్ చూడడం వల్ల ధన ప్రాప్తి పొందుకోవచ్చు. బాధ్యతాయుతమైన వ్యక్తిత్వము, 10 మందిలో గౌరవాన్ని పొందుకోవడం, రాజకీయ రంగంలో అభివృద్ధి, సినిమా రంగంలో లాభాలు, కళాకారుల, క్రీడాకారులకు అభివృద్ధి పొందుకునే అవకాశాలు. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైల్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ లాభాలు. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇతర మెనీ వ్యాపారం మంచి లాభాలు. ఈవెంట్స్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశాలు. విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, ప్రశాంతత, ఆనందకరమైన సంపద, అలాగే వైవాహిక జీవన ఆనందము, శుభయోగాన్ని పొందుకునే అదృష్టయోగాలు. ఈరోజు చాలా మంచి ఆనందకరమైనటువంటి శుభం చెప్పవచ్చు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వములు, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, LIC, మెడికల్, గృహ నిర్మాణ జట్లకు కూడా అనుకూలవంతమైన ఆనంద ప్రయోజనం. సోదర మైత్రి, కుటుంబ సఖ్యత, కోర్టు వివాదాల సమస్యపోయినటువంటి అదృష్టయోగాలు ఈరోజు మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 3 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కర్కాటక రాశి వారికి కూడా ప్రయాణ లాభము, వస్తులాభము, వాహన యోగము, సువర్ణాభరణ ప్రాప్తి, వివాహ యోగము, సత్సంతాన ప్రాప్తి, ఉద్యోగంలో అభివృద్ధి, విద్యలో రాణింపు పొందుకునే అవకాశం, స్వదేశంలో, విదేశాల్లో, విద్యలో, ఉద్యోగంలో, వ్యాపారంలో కూడా కలిసి వచ్చే అవకాశాలు, వృత్తి కళాకారులకి మంచి లాభాలు పొందుకోవచ్చు. రాజకీయ రంగంలో అభివృద్ధి, సినిమా రంగంలో లాభాలు, ఈవెంట్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు రెగ్గిన షూపరిశ్రమ అభివృద్ధి, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకి, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో కూడా మంచి అదృష్టాది శుభయోగాలు పొందుకోవచ్చును. ధనము, ఆనందం, ఆరోగ్యం, కుటుంబ సౌఖ్యం, ఫార్మా, సిమెంటు, ఐరను, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ లెవెల్ చూడడం వల్ల కూడా ధన ప్రాప్తి ఉంటుంది. అలాగే వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, LIC, మెడికల్, గృహ నిర్మాణ జట్లకి అభివృద్ధి, శుభ కార్య అనుకూలత, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ గురించి శుభవార్త వినవచ్చు, అనుకున్నటువంటి కార్యసిద్ధి పొందుకునే శుభతరుణం. ఈరోజంతా మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 5 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. సింహరాశి వారికి బ్రహ్మాండమైనటువంటి ఆర్థిక ప్రయోజనం. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ వల్ల, జూదం వల్ల ధనయోగం. ఇచ్చిన మాట నిలబెట్టుకోగలిగే అవకాశం, వృత్తి ఉద్యోగాదుల్లో లాభాలు, సువర్ణ వజ్ర ఆభరణ ప్రాప్తి, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైల్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలు కూడా మంచి లాభాలు ఉన్నాయి. అనుకున్నటువంటి కార్యసిద్ధి, వ్యవహార లాభం, బంధుమిత్రులతో ఆనందయోగం, స్వదేశంలో, విదేశాల్లో కూడా మంచి విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని పొందుకోవడం, పోగొట్టుకున్న వస్తువులను తిరిగి పొందుకోవడం, అలాగే ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇతర మైనింగ్ వ్యాపారంలోను, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైల్ల వ్యాపారంలోని అభివృద్ధి, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళామణులకి అభివృద్ధి, మత్స్యకారులకి, మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్లుల వారికి లాభాలు, రైతన్నలకి పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లము, మిర్చి, పత్తి పరిశ్రమలను, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో లాభాలు, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్లో పెట్టుబడి పెట్టవచ్చు, లాభాలు పొందుకునే అవకాశాలు ఉన్నాయి. ఇచ్చిన ధనం తిరిగి వస్తుంది, కొత్త వస్తువులు కొనుగోలు చేయొచ్చు, బెంచ్ ఉద్యోగం ప్రాజెక్టులో వెళ్తుంది, ఆన్ సైట్ ఆపర్చునిటీ ఉంటుంది. విదేశాల్లో కూడా మంచి విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం, PR, గ్రీన్ కార్డ్ లాంటిది పొందుకునేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి ఉంటుంది. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో మంచి లాభాలు ఉన్నాయి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, LIC, మెడికల్, గృహ నిర్మాణ జట్లకు కూడా అనుకూలత, ఆనందాది అదృష్టయోగం. ఈరోజు మీకు శుభయోగం, విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాలు, ప్రశాంతత, ఆనందయోగం, కుటుంబ సౌఖ్యం, ఆస్తి పంపకాల్లో అనుకూలతలు, కోర్టు వివాదాలు సమసిపోయే శుభతరుణం. ఈరోజు మీకు తప్పకుండా ఒక అద్భుతమైనటువంటి శుభవార్త వినడం ఖాయం. ఈరోజు అనుకూలంగా ఉంటుంది. వీరికి 2 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కన్యా రాశి వారికి సంపూర్ణమైనటువంటి ఆర్థిక లాభాలు, ఆరోగ్య లాభాలు,
షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల జూదం వల్ల ధనయోగము, రుణ విమోచనం, రోగనాశనం, శత్రునాశనం, మిత్రలాభం, ఆస్తి పంపకాలు, స్థిరాస్తుల్ని కొనుగోలు చేయడం, గొప్ప వ్యక్తులతో పరిచయం, కొత్త వ్యాపారంలో మీరు అనుకూలవంతమైన శుభయోగాలు పొందుకోవచ్చును. విద్యా అభివృద్ధి కూడా బలంగా ఉంటుంది. పోటీ పరీక్షలు కానీ అకాడమిక్ పరీక్షలు కానీ విజయం ఖాయం. సోషల్ మీడియా, శాటిలైట్, జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మనిషి కూడా అభివృద్ధి పొందుకోవచ్చు. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావుతూ వారికి, తోలు దగ్గర సూపర్ లాభాలు, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలు, ఈవెంట్ మేనేజ్ వారికి, బోర్బావుతూ వారికి లాభాలు పొందుకోవచ్చును. సోషల్ మీడియా, జర్నలిస్ట్ వారికి అభివృద్ధి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్లెల వారికి లాభాలు, రైతన్నలకి పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లము, మిర్చి, పత్తి పరిశ్రమలో కూడా శుభయోగాలు, వ్యాపార వృద్ధి పొందుకోవచ్చును. కోర్టు వివాదాలు సమసిపోతాయి. అలాగే కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బిజినెస్ శుభవార్త వినవచ్చు, షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టవచ్చు, లాటరీలో జూదం వల్ల ధన ప్రాప్తి పొందుకోవచ్చు, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం, విద్యాభివృద్ధి పొందుకోవడం, ఆటోమొబైల్, ఎలక్ట్రికల్ వ్యాపారంలో లాభాలు పొందుకోవడం, అలాగే వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా అభివృద్ధి పొందుకునే అదృష్టయోగం. ప్రశాంతత, ఆనందయోగం, ఐశ్వర్యము, బంధులాభం, మిత్ర సౌఖ్యము, ఇలా అనేక రకాల శుభయోగాల పరంపర పొందుకునేటువంటి శుభమైన రోజుగా చెప్పవచ్చు. వీరికి 1, 5 అంకెలను అదృష్ట అంకెలుగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, ఈ అంకెలను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. తులారాశి వారికి పట్టుదల బాగా ఉంది. అనుకున్నది సాధించే వరకు నిద్రపోరు. పని పూర్తవుతుంది. మీరు అనుకున్న పని పూర్తి చేసుకుంటారు. మంచి వ్యక్తిత్వము, భార్యాభర్తల మధ్య, స్నేహితుల మధ్య, సోదరుల మధ్య, ప్రేయసిపిల మధ్య, కుటుంబ సభ్యులతో అనుకూలవంతమైన అవినాభావ సంబంధం ఏర్పడుతుంది. కోర్టు వివాదాలు సమసిపోతాయి. ఆస్తి పంపకాలు జరుగుతాయి. అనుకూలంగా ఉంటుంది. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలికి లాభాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్లెల వారికి అనుకూలత, రైతన్నలకి పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలోను, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలో లాభాలు, స్వర్ణకార వ్యాపారస్తులకు అభివృద్ధి, ఆటోమొబైల్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకి, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ జూదం వల్ల ధనయోగం, రాజకీయ రంగంలో అభివృద్ధి ఉంది. సినిమా రంగంలో లాభాలు ఉన్నాయి. కళాకారుల, క్రీడాకారులకు అభివృద్ధి బాగా ఉంటుంది. ఈవెంట్స్ చేసేవారికి మంచి ఈవెంట్స్ లభిస్తాయి. తోలు రెగ్జిన్ షూ పరిశ్రమ లాభాలు, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్ వ్యాపారంలో లాభాలు ఉన్నాయి. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్ వ్యాపారంలోను, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారంలోను, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ కూడా మంచి సానుకూలవంతమైన, సుహృద్భావమైనటువంటి వ్యాపార లాభాన్ని పొందుకోవడం, అనుకూలమైనటువంటి వ్యక్తులతో వ్యాపార భాగస్వామ్యం పొందుకోవడం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా అనుకూలవంతమైన శుభయోగము. ఈరోజు మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 5 అంకెను దృష్టిని చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృశ్చిక రాశి వారికి కాస్త జాగ్రత్తగా ఉండక తప్పదు. ముఖ్యంగా మీరు షేర్ మార్కెట్ వైపు, లాటరీ జూదం వైపు వెళ్ళకపోవడం మంచిది. లేదంటే మీరు చెప్పిన తర్వాత మీరు బాలేదన్నప్పుడు నాకు బాగుందండి అంటే మీ జన్మజాతకం బాగుండవచ్చు. జన్మజాతక పరిశీలన వేరు, జన్మజాతక ప్రభావం వేరు. కాబట్టి ఏదేమైనా మీకు తప్పకుండా ఈరోజు నష్టం జరిగే అవకాశం ఎక్కువ ఉన్నాయి కాబట్టి వాటికి దూరంగా ఉండడం మంచిది. కళాకారులు, క్రీడాకారులు మోసపోయే అవకాశం, సినిమా రంగంలో వ్యాపార నష్టం, రాజకీయ రంగంలో కూడా నష్టం, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి ఇబ్బంది, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ నష్టాలు, ఆటోమొబైల్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి ఇబ్బందికర వాతావరణం, రైతులకి, పూలు, పళ్ళు, కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణం, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ కూడా నష్టాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి ఇబ్బంది ఎక్కువ ఉంటుంది. మత్స్యకారులకి ప్రమాదము, రొయ్యలు, చేపల చెల్లెల వారికి నష్టం. విదేశాల్లో, స్వదేశంలో కళా ప్రదర్శన కూడా మీకు ఇబ్బంది కలిగించే అవకాశాలు. జాగ్రత్తగా ఉండండి. షేర్ మార్కెట్ వైపు వెళ్ళకూడదు. బంధువులతో కంటూ ఆస్తి పంపకాల అసమానతలు, కోర్టు వాదాలు ఇబ్బంది కలిగించవచ్చు. జాగ్రత్తగా ఉండండి. లక్ష్మీదేవి అష్టోత్తరాన్ని, భగవద్గీత పారాయణం చేసుకోవడం చాలా మంచిది. ఆటోమొబైల్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్ వ్యాపారం, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలో కూడా నష్టాలు ఎక్కువ ఉన్నాయి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా నష్టదాయకంగా ఉంటుంది. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏ పని చేసినా కాస్త ఇబ్బందికరంగా ఉంటుంది. కొన్ని 1-2 విషయాల్లో కొద్దిగా మీకు స్వల్పమైనటువంటి శుభయోగం కలగవచ్చు. కానీ దాదాపుగా ఈ రోజు నెగిటివ్గా ఉంది
కాబట్టి జాగ్రత్తగా ఉండి భగవద్గీత పారాయణం, ఎవరికైనా చెప్పులు దానంగా ఇవ్వడం, దుప్పటి దానంగా ఇవ్వడం వల్ల మంచి ప్రయోజనాన్ని పొందుకుంటారు. ఈ రాశి వారికి ఉదయం 9:36 నుంచి 11:07 వరకు శుభ సమయంగా చెప్పవచ్చు. వీరికి 1 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. ధనుసు రాశి వారికి అదృష్టం బ్రహ్మాండమైనటువంటి ధనలాభాన్ని, అద్భుతమైనటువంటి ఉద్యోగ లాభాన్ని, శుభకరమైనటువంటి విద్యా పరిపూర్ణతని, శత్రునాశనాన్ని, మిత్రలాభాన్ని కలిగిస్తుంది. రుణ విమోచనం, రోగనాశనం, వివాహయోగం, సంతానయోగం, బంధుమిత్రుల సమాగమం, ఉద్యోగ లాభం, విద్యాలాభం, విదేశాల్లో విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు చేపల చెల్ల వారికి లాభాలు, రైతన్నలకి పూలు పళ్ళు కూరగాయలు మినపగుళ్ళు చింతపండు బెల్లం మిర్చి పత్తి పరిశ్రమ లాభాలు, పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమ అనుకూలత పొందుకోవడం, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టో కరెన్సీ బిట్ కాయిన్స్ లాటరీ లెవెల్ చూడడం వల్ల ధనయోగం, కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలో లాభాలు, ఈవెంట్స్ చేసే వారికి మంచి ఈవెంట్స్ లాభాలు కలిగించవచ్చు. ఫార్మా సిమెంట్ ఐరన్ ఇటుకలు ఇసుక రాగి తర మెనీ వ్యాపారంలోను, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమలోను, బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబు డిపో బాణసంచ కర్మాగారం టైల్ల వ్యాపారం ముద్రణాలయం గ్యాస్ వ్యాపారంలో కూడా మంచి లాభాలు పొందుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. మధ్యవర్తిత్వం నుంచి బయటపడతారు. విద్యా ఉద్యోగ వ్యాపారం విదేశాల స్వదేశాలు కూడా అనుకూలంగా ఉంటుంది. రాజకీయ రంగంలో అభివృద్ధి, సినిమా రంగంలో లాభం, కళాకారుల క్రీడాకారులకు అభివృద్ధి, వేద పండితులు పురోహితులు బ్రాహ్మణత్వం కులవృత్తుల వారికి, వైద్యులకి వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి మెడికల్ గృహ నిర్మాణ ఏజెంట్లకి మంచి లాభవంతమైన శుభమైన రోజు. టార్గెట్ రీచ్ అవుతారు. ఇదంతా మీకు చాలా మంచి సమయస్ఫూర్తి ఉన్నటువంటి వాక్చాతుర్యం ఉంటుంది కాబట్టి మీకు ఈరోజు కార్యసిద్ధి, వ్యవహార లాభం, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, స్థిరమైన నివాసం, ఇలా అనేకమైనటువంటి శుభయోగాల పరంపర పొందుకోవచ్చు. వీరికి 8 అంకెల దృష్టిగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మకర రాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. వీరికి కూడా అదృష్ట యోగమే, ఆకస్మిక ధనలాభం, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టో కరెన్సీ బిట్ కాయిన్స్ లాటరీ లెవెల్ చూడడం వల్ల ధనయోగం, విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవడం, బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబు డిపో బాణసంచ కర్మాగారం టైల్ల వ్యాపారం ముద్రణాలయం గ్యాస్ కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ కూడా లాభాలు, ఈవెంట్ మెయిన్ వారికి బోర్ బాల్తో వారికి తోలు రెగ్జిన్ షూ పరిశ్రమ అభివృద్ధి, మత్స్యకారులకి మత్స్య సంపద రొయ్యలు చేపల చెల్లు వారికి లాభాలు, ఫార్మా సిమెంట్ ఐరన్ ఇటుకలు ఇసుక రాగి తన మెయిన్ వ్యాపారం అనుకూలత, సోషల్ మీడియా శాటిలైట్ జర్నలిస్టుల వారికి సీనియర్ సిటిజన్స్ కి మహిళా మండలికి అభివృద్ధి, పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు, రైతన్నలకి పూలు పళ్ళు కూరగాయలు మినపగుళ్ళు చింతపండు బెల్లం మిర్చి పత్తి పరిశ్రమ కూడా లాభాలు పొందుకునే అవకాశాలు. సోషల్ మీడియా శాటిలైట్ జర్నలిస్టుల వారికి అభివృద్ధి బాగా ఉంటుంది. షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టో కరెన్సీ బిట్ కాయిన్స్ లాటరీలో చూడడం వల్ల ధనయోగం ఉంటుంది. రైతన్నలకి పూలు పళ్ళు పండించే వారికి లాభాలు, ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలో కూడా అభివృద్ధి పొందుకునే శుభతరుణం. మధ్యవర్తిత్వం నుంచి బయటపడే అవకాశాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, కుటుంబ వృద్ధి, ఆస్తి పంపకాలు, సోదర మైత్రి, కోర్టు వివాదాల సమస్యపోయే అవకాశాలు, వృత్తి ఉద్యోగాదులు అభివృద్ధి పొందుకోవచ్చు. రాజకీయ రంగంలో అనుకూలత, సినిమా రంగంలో లాభాలు, కళాకారుల క్రీడాకారులకు అభివృద్ధి, వేద పండితులు పురోహితులు బ్రాహ్మణత్వం కులవృత్తుల వారికి, వైద్యులకి వైద్య బృందాల వారికి, న్యాయవాదులకు, ఎల్ఐసి మెడికల్ గృహ నిర్మాణ జట్లకు కూడా అభివృద్ధి పొందుకునే అవకాశాలు బలంగా ఉన్నాయి. ఇది చాలా మంచి సుఖమైన శుభప్రదమైన ఆరోగ్యవంతమైన రోజుగా చెప్పవచ్చు. వీరికి 7 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కుంభరాశి వారికి విజయ పరంపర, ధన కనక వస్తు వాహన విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, విదేశయానం విదేశాలు కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, రుణ విమోచనం రోగనాశనం శత్రునాశనం మిత్రలాభం, మత్స్యకారులకి మత్స్య సంపద రొయ్యలు చేపల చెల్ల వారికి లాభాలు, రైతన్నలకి పూలు పళ్ళు కూరగాయలు మినపగుళ్ళు చింతపండు బెల్లం మిర్చి పత్తి పరిశ్రమ సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారం అభివృద్ధి, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బిజినెస్ శుభవార్త వినవచ్చు, పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు, నర్సరీ తోటలు పూజా ద్రవ్యాల వ్యాపారం అభివృద్ధి పొందుకోవచ్చు. సోషల్ మీడియా జర్నలిస్టుల వారికి సీనియర్ సిటిజన్ కి మహిళా మండలికి చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం బేకరీ నూనె పదార్థాలు కూడా మంచి లాభాలు ఉన్నాయి. ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలో కూడా అభివృద్ధి బాగా కనబడుతుంది. బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబు డిపో బాణసంచ కర్మాగారం టైల్ల వ్యాపారం ముద్రణాలయం గ్యాస్ కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ కూడా లాభాలు ఉన్నాయి. కుటుంబ సౌఖ్యం సోదర మైత్రి ఆస్తి పంపకాలు, రాజకీయ రంగంలో అభివృద్ధి, సినిమా రంగంలో మంచి లాభాలు, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టో కరెన్సీ బిట్ కాయిన్స్ లాభము, ఉద్యోగ లాభం, విద్యాభివృద్ధి, విదేశీయానం, ఎల్ఐసి మెడికల్ గృహ నిర్మాణ జట్లకి, వైద్యులకి వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు పురోహితులు బ్రాహ్మణత్వం కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి అనుకూలత ఆనంద యోగం, నర్సరీ తోటలు పూజా ద్రవ్యాలను కూడా మంచి లాభాలు ఉన్నాయి. తప్పకుండా మీరు అనుకున్నటువంటి ప్రశాంతమైన సుఖ జీవనాన్ని పొందుకోవచ్చు. వ్యాపార పరంగా అభివృద్ధి బ్రహ్మాండంగా ఉంటుంది. వీరికి 6 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా
శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మీనరాశి వారికి భగవద్గీత పారాయణం చాలా చేసుకోవాలి. మీరు జన్మజాతకాన్ని తప్పకుండా చూయించుకోండి. ఎందుకంటే ఏలినాడు ఒకటి ఉంది, ప్లస్ మీకు గురుబలం తక్కువగా ఉంటుంది. అలాగే మీకు జాతకంలో 3 గ్రహాలు వ్యతిరేక స్థాయిలో కనబడుతున్నాయి కనుక తప్పకుండా జన్మజాతకం చూయించుకొని తగిన పరిహారాలు చేసుకోండి. అశ్రద్ధ చేయకండి, ఎందుకంటే కొద్దిగా ఇబ్బందికర వాతావరణం కనబడుతుంది. ఆర్థిక విషయాలు, ఆరోగ్య విషయంలో దెబ్బపడే అవకాశం ఉంది, జాగ్రత్త. ఏదైనా ఈ రోజు మీకు కొద్దిగా నష్టాన్ని కలిగిస్తుంది. విద్య, ఉద్యోగ, వ్యాపారంలోను బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైర్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమ నష్టాలు ఎక్కువగా ఉన్నాయి. సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో నష్టాలు ఎక్కువగా ఉంటున్నాయి. అలాగే ఈ పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ నష్టాలు ఎక్కువగా ఉంటున్నాయి. పశుపక్షాదులకు అనారోగ్య సూచన. రైతన్నలకు కూడా మోసపోయే అవకాశం. పూలు, పళ్ళు, కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైర్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్ వ్యాపారంలో, మత్స్యకారులకి, రొయ్యలు, చేపలు చెల్లె వారికి ఇబ్బందికర వాతావరణం. సోషల్ మీడియా, జర్నలిస్టుల వారికి నష్టం. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకు, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి మోసపోయే అవకాశాలు. దొంగ జ్యోతిష్కుల బెడద, దొంగ వైద్యుల బెడద, దొంగ న్యాయవాదుల బెడద, లేనిపోని అనర్థాలు, అగమ్య గోచరమైనటువంటి స్థితి, అనేక రకాల ఇబ్బందులు కనబడుతున్నాయి. ఉద్యోగంలో లంచగొండలుగా పట్టుబడడం, ప్రైవేట్ సెక్టార్లో ఉద్యోగం కూడా బెంచ్ మీదకి రావడం, లేదంటే విదేశాల స్వదేశానికి బలవంతంగా రావాల్సిన పరిస్థితి ఏర్పడడం లాంటివన్నీ కనబడుతున్నాయి. లక్షలు ఖర్చు పెట్టి విదేశాలు వెళ్ళి ఉద్యోగం చేయగలనంత ఆ తపన ఎక్కువగా ఉంటుంది. ఆ విషయంలో కాస్త మీరు జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేస్తే మీకు అనుకూలవంతమైన శుభయోగాలు ఉంటాయి. జన్మజాతకాన్ని చూయించుకోండి. ఏదైనా సరే జాగ్రత్త. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ నష్టం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్ లాటరీలకు, జూదానికి చాలా దూరంగా ఉండాలి. భగవద్గీత పారాయణం చేసుకోండి. లక్ష్మీ నరసింహస్వామి అష్టోత్తరం చదువుకోండి. సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయండి. విద్యార్థులు సమయపాలన చూసుకోండి. విద్యలో మోసపోయే అవకాశాలు, ఉద్యోగంలో ఇబ్బందులు ఎక్కువగా ఉన్నాయి. ప్రయాణం కూడా కొద్దిగా కలిసి వచ్చే అవకాశం లేదు. రాత్రిపూట ప్రయాణం చేయకండి, పగటిపూట ప్రయాణం చేయండి. స్నేహితులు అనేటువంటి వ్యక్తులతో వెళ్ళకండి. కుటుంబ సభ్యులతో మాత్రమే ప్రయాణం చేయండి. లేనిపోని అనర్థాలు, అనవసరమైనటువంటి అక్రమ సంబంధాలు, జుగుప్సాకరణ ఫోటోలు, వీడియోలు షేర్ చేసుకోవడం మీకు ప్రమాదాన్ని కలిగిస్తుంది. తస్మాత్ జాగ్రత్త. ఈ రాశి వారికి ఉదయం 9:02 నుంచి 10:16 వరకు, తిరిగి 12:36 నుంచి 1:13 వరకు శుభ సమయంగా చెప్పబడుతోంది. వీరికి 2, 6 అంకెలను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెలను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.